బన్నూరు మండలం రాయిపల్లి గ్రామంలో హజరత్ సుఫీషా మహమ్మద్ రోషన్ అలీ 38వ ఉర్సు ఏ షరీఫ్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా పీఠాధిపతి సూఫీషా అక్రమ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయిపల్లి గ్రామంలోని రోషన్ అలీ 38వ ఉర్సు ఏ షరీఫ్ రేపు అనగా ఆదివారం వివిధ గ్రామాల నుండి గంధాలు ఊరేగింపుగా వచ్చి ఈ దర్గాకు చేరుతుందని, అలాగే అన్నదాన కార్యక్రమము అనంతరం కవాలి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 25వ తేదీన సోమవారం దీపారాధన కవాలి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉర్సు ఏ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను పొందగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాయిపల్లి కోఆప్షన్ మెంబర్ సలీం, పంచాయతీ వార్డు మెంబర్ షఫీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. నేను దర్గా పీఠాధిపతి సూఫీషా మహమ్మద్ అక్రమ్ అలీ. రైపల్లి దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటి? సూఫీషా మహమ్మద్ రోషన్ అలీ ఖాజీ షుత్తారీ ఖలందరి రహమతుల్లాహి గారి 38వ ఉర్సు ఫంక్షన్ ఇక్కడ రైపల్లి గ్రామం, మనూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్లో జరగబడును. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. మరి ఇక్కడ అన్నదానం కార్యక్రమం 23 నాడు ఇంటి గంధము తీయబడును. రెండవ రోజు 24వ తారీఖు దీపారాధన. మరియు ప్రతి ఊరి నుంచి ఇట్కాల్, ముద్దాని, పెద్దాయిపేట్, గంగళూరు, మిన్పూర్, హైదరాబాద్, బీదర్, కర్ణాటక, బలాతూర్ అక్కడి నుంచి గంధంలో తీయబడును. మరియు 25వ తారీఖు నాడు ప్రత్యేక కార్యక్రమం ఖవాలి భక్తులు భజన కార్యక్రమం కూడా జరగబడును. మరియు ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయని నేను సూఫీషా మహమ్మద్ అక్రమ్ అలీ సజ్జారా నషీన్ అలీ ముతవల్లి దర్గా పీఠాధిపతిగా అందరికీ తెలియజేయడం భక్తులు పాల్గొని విజయంతం చేయగలని మనవి చేస్తున్నాను. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదం పొందగలరని ఆశిస్తున్నాను. నేను మొహమ్మద్ సలీం, కోఆప్షన్ మెంబర్ని. నాది రైపల్లి గ్రామము. నేను ఇక్కడే నివసిస్తాను. ఇక్కడ జాతరలో జరుగుతున్న ఏర్పాట్లలో విద్యుత్ కానీ, నీళ్లు కానీ ప్రతి ఒక్కటి మా గ్రామం తరపు నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. మరియు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మరియు అందరూ ఇక్కడ చాలా ఉండడానికి టెంట్లు కానీ, మంచిగా సమాఖాన కానీ, అన్నదాన కార్యక్రమం కోసం ప్రతి ఒక్క సౌకర్యం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అందరూ భక్తులు తమ ఈ గంధంలో 23 నాడు మరియు 20 ఇంటి గంధము, 24 నాడు ఊరూరు గంధాలలో మరియు 25 నాడు దీపారాధన మరి తీర్థం ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు ఇందులో పాల్గొని విజయవంతం చేయగలరని మా ग्राम तरफ नीचे నేను కోరుతున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद शफ़ी है। मैं रायपल्ली का रहने वाला और गांव में वार्ड नंबर जीत के 2nd वार्ड से हूं मैं और रोशन अली सरकार का मुरीद हूं। 38वां उर्स शरीफ रायपल्ली में मनाया जा रहा है। 23 तारीख को घर का संदल रहेगा और 24 तारीख को चिरागा रहेंगे और दूसरे गाँवों से भी संदल आएंगे। जहीराबाद, एलगई, बादलगांव, तानमनूर, पेदरेडीपेट, इटक्याल, हैदराबाद, बिदर वगैरह वगैरह तकरीबन गाँवों से संताना लेके भारी मजलिस में आदमी आएंगे इंशाल्लाह। और हमारे पास खाने का इंतज़ाम, ताम का इंतज़ाम पूरा, हमेशा लंगर हमेशा रहेगा और 3 दिन तक लंगर चलेगा। 25वीं तारीख को बदावा रहेगा इंशाल्लाह, फातिहा होंगे और जिस दिन संदल का इंड होगा उस दिन फातिहा होने के बाद तबरुकात दिए जाएंगे। रायपल्ली के अंदर 38वां उर्स शरीफ मनाया जा रहा है। तमाम लोगों से गुजारिश है कि तमाम हजरात आए, बादबन शिरकत करें, सरकार के पास ज़ियारत करें, अच्छा रहेगा इंशाल्लाह। पर पूरे इंतजामात हैं।
मसला जैसा कि बोलते सो 23 तारीख के दिन देखने को मिलेगा आपको। हिंदू, मुस्लिम, सिख, ईसाई पूरे एकजुट होते हैं यहाँ पे। रोशन अली साहब क़िबला रहमतुल्लाह अलैह जो तालीमात दिए हैं पूरों के लिए है, और ये बहुत बड़ा अक़ीदत का मुकाम है। यहाँ पर कर्नाटका, आंध्र प्रदेश, तेलंगाना, आदिलाबाद डिस्ट्रिक्ट, बिदर, महाराष्ट्र, बहुत से ज़िले और स्टेटों से लोग यहाँ पे आते हैं। लोगों के लिए तमाम सहूलत है यहाँ पे, और 3 दिन खाने का इंतज़ाम है लोगों को यहाँ पर, और हर चीज़ का इंतज़ाम है यहाँ पे, कोई चीज़ की तकलीफ़ नहीं है। और मैं मौजूदा सज्जाद नशीन की तरफ से ये गुजारिश करता हूँ कि आप तमाम लोगों के लिए कि आप तमाम लोग यहाँ पर तशरीफ़ लाएँ और सवाब दारैन हासिल करें। सल्ली अला रसूलिल करीम। यहाँ पर हज़रत सूफ़ी शाह मोहम्मद रोशन अली अलमारूफ साबिर हुसैन क़ादरी शुत्तारी सरमदी सरमस्त क़लंदर रहमतुल्लाह अलैह का उर्स मनाया जा रहा है। बहुत से अक़ीदतमंद मुरीदीन और ज़ाहिरीन से गुजारिश है कि वो आप तमाम लोग इस महबूब और मुबारक मौके पर आए और शिरकत करें, सवाब दारैन हासिल करें। मैं मौजूदा शहजादा नशीन हज़रत सूफ़ी शाह मोहम्मद अकरम अली अलमारूफ रहमत हुसैन क़ादरी शुत्तारी मुतवल्ली दरगाह शहजादा नशीन दरगाह हज़रत रोशन पीर रहमतुल्लाह अलैह का शहजादा नशीन हूँ और मुंतखब शहजादा नशीन हूँ। मेरा नाम सूफ़ी शाह मोहम्मद रोशन अली अलमारूफ ज़ाकिर हुसैन क़ादरी शुत्तारी फ़ादिल जामिया निज़ामिया है। शकील भाई इधर हटो, उधर उधर हटो। జరగాలి ఇంకా స్టేట్కి వచ్చింది లేకపోతే స్టేట్ కాదు